హాయ్ ఆస్పిరెంట్స్, ఇంతకుముందే టెట్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేశారండి. ఈ వెబ్ నోట్ కూడా వచ్చింది. రిజల్ట్ అనేది ఈరోజు రిలీజ్ చేస్తామని చెప్పేసి, బట్ కొన్ని సాంకేతిక లోపాల వల్ల రిజల్ట్ అనేది 9:30కి ఇస్తామని చెప్పారు. సో అదేవిధంగా 9:30కి రిలీజ్ చేయడం జరిగింది. సో రిజల్ట్ అనేది ఏ విధంగా చూసుకోవాలి అంటే, ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి, లేదంటే క్రోమ్లోకి వెళ్ళినా సరే అక్కడ టీజీ టెట్ అని ఎంటర్ చేయండి. సో అలా ఎంటర్ చేశాక నెక్స్ట్ మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ చూడండి, రెస్పాన్స్ షీట్ అని పెట్టాడు, ఇంకోటి రిజల్ట్స్ అని పెట్టాడు. సో రిజల్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడే రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి అందరూ ఒకేసారి ఓపెన్ చేస్తుంటారు. సో కొంతమందికి ఓపెన్ కావచ్చు, కొంతమందికి సైట్ అనేది ఓపెన్ కావడానికి టైం పడుతుంది. సో అలాగే కంటిన్యూగా ట్రై చేస్తూ ఉండండి, డెఫినెట్గా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా రిజల్ట్ పైన క్లిక్ చేయండి. అక్కడ రిజల్ట్ పైన క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, జనరల్ నెంబర్ అని ఇచ్చాడు, లేదంటే హాల్ టికెట్ నెంబర్ అయినా పర్లేదు. ఆ రెండిట్లో ఏది ఎంటర్ చేసినా ఓకే అండి. తర్వాత అప్లైడ్ ఎగ్జామ్ పేపర్ అని ఇచ్చాడు. సో అది క్లిక్ చేస్తే పేపర్ 1 పేపర్ 2 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ప్రొసీడ్ కొట్టండి. ఆ ప్రొసీడ్ కొట్టిన తర్వాత కూడా కొంతమందికి ఓపెన్ కాకపోతే అదేవిధంగా కంటిన్యూగా ప్రొసీడ్ అనేది ఎంటర్ చేస్తూ ఉండండి, తప్పకుండా రిజల్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇదండి ప్రాసెస్. ఈ విధంగా రిజల్ట్ని ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రిలిమినరీకి వచ్చినప్పుడే అన్నాను నేను, మ్యాక్సిమం ప్రిలిమినరీకిలో ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో అన్ని మార్క్సే రిజల్ట్లో కనిపిస్తాయి. కొన్ని సెషన్లో 1 లేదా 2 మార్క్స్ కలవచ్చు అని చెప్పాను, కానీ మ్యాక్సిమం సెషన్స్లో అయితే కీలో ఎన్ని మార్క్స్ చూపించాడో రిజల్ట్లో కూడా అన్ని మార్క్సే కనిపించాయి. సో బార్డర్లోకి వచ్చి క్వాలిఫై కాని వాళ్ళైనా సరే, మంచి మార్క్స్ స్కోర్ గెయిన్ చేస్తాము అనుకొని గెయిన్ చేయలేని వాళ్ళైనా సరే ఏమీ టెన్షన్ పడకండి. ఏప్రిల్లో మళ్ళీ టెట్ పెడతారు కంపల్సరీగా. సో ఇప్పటి నుండి ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఇప్పటి నుండి ప్రిపరేషన్లో కంటిన్యూగా ఉంటే డెఫినెట్గా నెక్స్ట్ వచ్చే టెట్లో అనుకున్న స్కోర్ కంటే ఎక్కువగా గెయిన్ చేయడానికి ఛాయిస్ ఉంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ చదివిన సబ్జెక్టే కాబట్టి ఏప్రిల్ వరకు చదువుతూ ఉంటే చాలా బాగా సబ్జెక్ట్ పైన గ్రిప్ అనేది వస్తుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న టైంని యూజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎవరితో కూడా కంపేర్ చేసుకోకండి. ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చినా రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి తప్పకుండా యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేయండి. మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. మళ్ళీ టెట్ వచ్చే వరకు కూడా రెగ్యులర్గా వీడియోస్ పెడుతూనే ఉంటాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి టాపిక్ కూడా ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. సో తప్పకుండా ప్రతి క్లాస్ని యూజ్ చేసుకోండి. సో మీకు చెప్పాలనిపిస్తే ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నారు. వాళ్ళతో కమ్యూనికేషన్ జరగాలి అంటే నాకు ఉన్న ఆప్షన్ ఒక కామెంట్ బాక్స్ మాత్రమే. సో మీకు చెప్పాలి అనిపిస్తే డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో మీ మార్క్స్ అనేవి పెట్టండి, ఓకే. అండ్ ప్రీవియస్ సెట్లలో జరిగిన మ్యాథ్స్ బిట్స్ కూడా పెడుతున్నాను. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోస్ యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.